Hello everyone, I am Dr. Nikhil Kumar Chokam, your consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare Kompalli, and founder of Thalamus NeuroHub. Basically, ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్తో వచ్చిన వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళకి సర్జరీ నీడ్ ఉంటుందో నేను సర్జరీ అడ్వైస్ చేస్తాను. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి నెక్స్ట్ క్వశ్చనే, సరే ఈ స్పైన్ రిలేటెడ్గా సర్జరీస్ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి అంట కదా, బెడ్ రీడన్ అయిపోతారు కదా అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో దీని గురించి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనకు స్పైన్ సర్జరీస్ చేసేది మాత్రమే, ప్రతి స్పైన్ సర్జరీస్లో ఈ పెరాసిస్ అనేవి, కాళ్ళు చేతులు పడిపోవడం, బెడ్ రీడన్ లాంటివి ఏమి ఉండదండి. సో యూజువలీ సర్వైకల్ స్పైన్ సర్జరీలో దేని మీద కాంప్లికేషన్ ఉంటుంది. వీళ్ళ దాంట్లో 2 చేతులు 2 కాళ్ళు చచ్చి పడిపోవచ్చు, అదే 5 to 10% ఆఫ్ కాంప్లికేషన్. అలానే లంబార్ల నడుములో సర్జరీ చేసిన వాళ్ళకి కాళ్ళు చేతులను పడిపోవడం ఏదో ఒక జాయింట్లో, అయితే కీలో కానీ యాంకిల్లో కానీ ఫుట్ డ్రాప్ అంటారు, ఆర్ ఈహెచ్ఎల్ అంటే పెద్దన వేలు వీక్నెస్ లాంటివి రావచ్చు. ఇట్స్ మెయిన్ కాంప్లికేషన్స్. అంటే మీకు 90 to 95% దగ్గర సక్సెస్ రేట్. 5 to 10% మనం ఏ సర్జరీలో కూడా మనం గ్యారంటీ ఇవ్వలేము. సో ప్రతి స్పైన్ సర్జరీ చేస్తే, స్పైన్కి సర్జరీ ద పేషెంట్ అండర్గోస్ స్పైన్ సర్జరీస్, వాళ్ళకు పెరాలసిస్ అనేది రాదు అంటే ప్రతి పేషెంట్లోకి రాదు. ఓకే, థ్యాంక్ యూ.